మధురమైన క్షణము దేవుని చిత్తములో కనవేసిన నిత్యాను బంధము వివాహమన్నది అన్నింత ఘనమైనది అలము అవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింత ఘనమైనది అలము అవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేని మధురమైన క్షణము దేవుని చిత్తములో కనవేసి ఒంటరైన నామును చూసి జంట కావాలని వెతకచి అవ్వను చేసి జతపడిచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో ఫలించమని నియమించేను వివాహము ద్వారా ఏర్పరచబడ్డానికి వీరిద్దరికి వివాహము కాకూడదు అని మీ దగ్గర ఏమైనా హేతు ఏదైనా ఆధారం ఏదైనా ఉండి ఒకవేళ వివాహం జరగడానికి పెళ్లి కుమార్తె తరపు వారు కానీ పెళ్లి కుమారుడు తరపు వారు కానీ కొర్లాపు భరత్ శంకురు అనుష వీరిద్దరూ కూడా పరిశుద్ధమైన వివాహం ద్వారా జతపరచుకోవడానికి వచ్చున్నారు కాబట్టి వీరిద్దరూ కూడా జతపరచుకోవడానికి వీలు లేదు అని ఎవరైనా సరైన హేతువు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పాలి. వివాహం అయిపోయిన తర్వాత మీరు ఎవరు ఏ అభ్యర్థన చెప్పినా క్రైస్తవ వివాహ భారతదేశ ఈ వివాహం జరగడానికి అంగీకరించిన మీ మౌనాన్ని ఆధారం చేసుకుని నేను ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకి తీసుకుని వెళుతున్నాను. ఈ సమయంలోని ఇద్దరు యొక్క ఇరుపక్షాల యొక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి లెగిసి నుంచినట్లయితే శంకురు అనుష గారి యొక్క తల్లి అలాగనే కొర్లాపు భరత్ తల్లిదండ్రులు లెగిసరు మీ కుమారుణ్ణి శంకురు అనుషకి ఇచ్చి వివాహం చేయడానికి పరిపూర్ణంగా మీరు ఇలా ముందుకు వచ్చాడు. మీ పాపని భరత్కిచ్చి చూడండి, చిన్నారావు గారు యశోద గారి యొక్క కుమారుడు అయినటువంటి భరత్కిచ్చి వివాహం చేయడానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే ఏమైనా హేతువులు ఉన్నట్లయితే నువ్వు కూడా ఇప్పుడే చెప్తే ఈ రోజే ఈ పెళ్లి నేను ఆఫ్ చేస్తాను. లేదు ఎటువంటి ఆటంకం లేదని నేను ఇష్టపూర్వకంగానే వివాహం జరిగిస్తున్నా. థ్యాంక్ యూ అండి. అలాగే అమ్మా మరి చిన్నారావు గారు యశోద గారు చూడండి, మీరు చూసినమ్మా ఈ అమ్మాయినా కాపీ మారిపోయిందేమో రాయాలి చూసారా ఎలా ఈ అమ్మాయినా ఓకే. అనుషని ఇచ్చి వివాహం జరిగించడానికి మీకు ఇష్టమైనా లేకపోతే భారత్ యొక్క గొడవలతో మీరు ఏదైనా వివాహం జరిగించారా ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే ఇప్పుడే చెప్తే ఇప్పుడే నేను వివాహం రద్దు చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. చెప్పలు కొట్టడం ఒకసారి మీరు మెల్లమెల్లగా చెప్పలు కొడుతూ ఉంటే ఉద్యోగంగా ఉంటుంది. మనం ఇక్కడ వివాహానికి వచ్చే నవ్వుతో పల్లెండు బయట పెట్టి చెప్పలు కొట్టడం వెరీ గుడ్. అమ్మాయి ఎంగేజ్మెంట్ లో చూసిన అమ్మాయి కళ్ళు పెద్దవి చూసి చెప్పుకోసారి ఈ అమ్మాయినా నీవు శంకరు అనుష వారి యొక్క బంధువుల యొక్క ప్రోద్బలంతో కానీ లేదా మీ తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో కానీ మధ్యవర్తుల యొక్క ప్రోద్బలంతో కానీ చూచి నీ అంగీకారం కాదు అని తెలియజేసినట్లయితే ఇప్పుడే ఈ వివాహాన్ని నేను రద్దు చేస్తాను. నీకు అంగీకారమేనా? రైట్ అమ్మా. శంకరు అనుష, నువ్వు పెళ్లి చూపులకి రేపు వచ్చినటువంటి అబ్బాయి అయినా కళ్ళు పెద్ద చూసి చెప్పు ఒకసారి. భారత్ వెరీ గుడ్. ప్రోద్బలంతో లేదంటే మీ అత్త మేనమామల యొక్క ప్రోద్బలంతో నీకు ఇష్టం లేకుండా కానీ ఇప్పుడే ఈ వివాహం రద్దు చేసి మిమ్మల్ని హైదరాబాద్ ఫ్లైట్ టేకింగ్ చేస్తాం. ఇది నువ్వు ఈ బాబుని భరత్ని వివాహం చేయడానికి ఇష్టమా కాదా? మనస్ఫూర్తిగా రైట్. మా తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని బట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల యొక్క ఇష్టాన్ని బట్టి భరత్ అనుష వారిద్దరు యొక్క అంగీకారాన్ని బట్టి ఈ వివాహం జరిగించడానికి నేను కూడా హత్తుకొని ఉందివా
హత్తుకునే ఉండదు. రైట్ అమ్మా, అనుష అను నీవు భరత్ అను ఈ పురుషుని నీ జీవిత కాలం అంతా కూడా నీ భర్తగా అంగీకరించి ఈయనతోనే నీ కాపురం చేస్తావా? వారిద్దరి యొక్క ప్రమాణాలను బట్టి మరొక అంశంలోకి నేను ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాను. అమ్మా, వివాహము చేసుకోబోతున్న ప్రాణం అంతా నీ కుమార్తె, కానీ ఈ దినం నుంచి నీ కుమార్తెను మనస్ఫూర్తిగా అల్లుడనుకో కుమారుడనుకో రాబోతున్న దినాల్లో నీ కుమార్తెని నీకంటే ఎక్కువగా నీకంటే ప్రేమగా చూసుకోవడానికి ధైర్యంతో ముందుకొచ్చాను. నీ చేతిని ఇంతవరకు నీ చేతిలో ఉన్నటువంటి పట్టుకో మా చేతిని ఒకసారి ఇంతవరకు నీ చేయి మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్న సిద్ధపడుతున్న భరత్ చేతిగా అప్పగించగలరా? అందరూ క్లాప్స్ గట్టిగా గట్టిగా. అనుషాను నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను తన వైపు చూడాలి. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పాలి. ఆరోగ్యం చెప్తారు. మైక్ సర్కిల్ చూడు. చెయ్యి వదిలేసేటప్పుడే అయ్యయ్యో నువ్వెందుకు వదిలేసిన పట్టేసుకోవాలి కదమ్మా. జాగ్రత్త, ఇప్పుడే అలవాటు చేస్తాను. చూసుకోండి, చెయ్యి వదిలేటట్టు చూసుకోకండి. నేను అనుషాన్ని నిన్ను ఇది మొదలుకొని ఎవరు చూస్తున్నారు? కళ్ళలో చూడాలి. ఇది మొదలుకొని మరణము మనల్ని ఎడబాపు వరకు తడబడుతుంది. మళ్ళీ మొదలుకుంది పట్టుకో. తల్లిదండ్రులతో తప్పకపోతే ఎలాగా రేపు పొద్దున పట్టుకో. భరతను నేను అనుషాన్ని నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కొనుచున్నాను. ఈ చొప్పు అటు చూడు. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. అనుషాను నేను మైక్ దగ్గర పెట్టుకురా. హలో లోపల అనుషాను నేను భరత్ అని నిన్ను ఇది మొదలుకొని గట్టి చెప్పాలి, వినిపించలేదు దానికి. మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమును నిన్ను ప్రేమించి రాసుకోండి. రైట్ అమ్మా, ఇప్పుడు మీరు కట్టుకోవడానికి మంగళసూత్రాలు కానీ ఉంగరాలు కానీ ఏమైనా ఉన్నాయి? ఇతరుల మీద చేతపరిచిన దేవుడి ప్రభా, ఏదైనా ఈ బంగారం ప్రభా వారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది. నైనా మీరు ఈ బంగారం ద్వారంగా వాళ్ళ జీవితంలో మంచి జీవితం వాళ్ళు ఏర్పరచుకొని సంతోషంగా నీ ముందు వాళ్ళు కొనసాగడానికి సహాయం చేసి ఈ మంగళసూత్రం భరత్ కట్టక ఇదనైనా ఆ బిడ్డకి ఒక చూడండి. అందరూ క్లాప్స్ కొడదాం ఒకసారి గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూసుకో ఒకసారి, 2 నిమిషాలు టైం ఇస్తాను. నన్ను చూస్తాయి. రైట్, ఓకే. మంగళసూత్రం కట్టింది ప్రేమకు గుర్తుగా. తనకి నీకు ప్రేమగా గుర్తుగా తీసుకొచ్చాడు. ఇది నీ జీవితకాలం ఉండాలి. ఎవరికి ఇవ్వకూడదు, అవసరానికి తీయకూడదు.
ఒక మైక్ అందరూ తీసుకుని పట్టుకోండి. దారా నువ్వు వచ్చే పట్టుకోవచ్చు. అన్నయ్యకి పట్టుకో, మైక్ పట్టుకో, ఇక్కడ పట్టుకో, అటే వెళ్ళిపో. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. ఒక మూడే ఇసువా ఎన్నేసా. మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. రెండో మూడు తీసుకురా చూడు, గట్టి గట్టి. రైట్. ఈ చొప్పున జరిగితులని దేవుని ఎదుట నేను ప్రమాణము చేయుచున్నాను. మూడో కీబోర్డ్ ఉంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. పట్టుకో, చెప్పు. నిత్య నమ్మకమును గట్టిగా చెప్పాలి. మా సౌండ్ పెట్టినా. నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును సూచనగా ఓకే భరత్ చెప్పు. నన్న మైక్ పట్టుకో. ధనుష్ రైట్, ఓకే. నైనా ఆల్రెడీ మంగళసూత్రం కట్టావు, ప్రమాణం చేసేసావు. నువ్వు కూడా రింగ్ పెట్టావు, బహుమానంగా ప్రమాణం కూడా చేశారు. ఎవరి దగ్గర ప్రమాణం చేశారు? సంఘం యొక్క దేవుని ఎదుట ప్రమాణం చేశారు. మీ జీవిత కాలం అంతా కూడా మీరిద్దరూ మాత్రమే సొంత భార్యాభర్తలుగా ఉండాలి. అద్దె భార్యాభర్తలు తెచ్చుకోకూడదు. మళ్ళీ నువ్వు ఐటీలో చేస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి ఒక అద్దె భార్యలు ఇద్దరిని, నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావు అద్దె భర్తలు రెంట్కి ఎవరు తెచ్చుకోకండి. ఇద్దరు సొంతం ఇక వీళ్ళిద్దరు కూడా ఇంకెవరు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ కానీ ఈ ప్రమాణం దాటితే దేవుడు ఊరుకోడు. కాబట్టి మనుషులకు భయపడక్కర్లేదు, మీరు దేవునికి భయపడి ఒకవేళ ఎప్పుడైనా మీ జాబ్స్ లో కానీ మీ పర్సనల్ లైఫ్స్ లో కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు? కాదు, నాకు సొంత భార్య ఉందని చెప్పాలి. ఇంకా చెప్పాలి. పెళ్ళి అయిపోయిందంటే పెళ్ళి అయిపోయిన పర్లేదు అంటుంది. ప్రమాణం చేసావు దేవుని ఎదుట, గుర్తుపెట్టుకో. అర్థమైందా? వస్తాయి రకరకాల ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకం పాడైపోయింది. కొంచెం నీ కళ్ళు చూసి మంచి కళ్ళు ఉన్నాయి కదా, నేను ఎవరో చెప్పడం, లేదా నీకు అడ్డం బాగుంది కదా నీ దగ్గర రావడం చేస్తారు. మీరు ఎవరి ఎదురు ప్రమాణం చేశారు? దేవుని ఎదురు ప్రమాణం చేశారు. కాబట్టి దేవునికి భయపడి చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు ఒక ప్రమాణం చేసావు, అన్ని రెండు ప్రమాణాలు చేపిస్తున్నాను. ఓకే, చెప్పు మళ్ళీ పట్టుకో. అనుషాలు నిన్ను నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. సారీ, ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరుగుతుందని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. పెళ్లి కుమారుడు రెండు ప్రమాణాలు, పెళ్లి కుమారుడు ఒక ప్రమాణం చేశారు చక్కగా బహుమానాలతో. రాబోయే దినాల్లో దేవుడు వారిని ఆశీర్వదించుగాక. ఈ దినం నుంచి దేవుడు జతపరిచిన వీరిరువురిని మీ అందరికీ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జతపరిచిన వీరిరువురిని కూడా మనుష్యుడు మధ్యలో వచ్చి ఎడబాపనివ్వకూడదు. ఇద్దరి మధ్యలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా వ్యతిరేకతలు వచ్చినా ఇరు పక్షాల కుటుంబాల వారికి, ఇరు పక్షాల తల్లిదండ్రులకి మేము చెప్పే మాట ఏమిటంటే, మీరు దేవుని చేత జతపరచబడ్డారు
కాబట్టి మీకున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే దినాల్లో ఏ సమస్య వచ్చినా సరే వీరిద్దరు కూడా విడిపోవడానికి మీరెవరో కారణము కాకూడదు. అలాగే ఇక్కడ చేర్చబడినటువంటి మీరు ఎవరైనా సరే బంధువులు కానీ స్నేహితులు కానీ వీరిద్దరూ దేవుని చేత జతపరచబడినటువంటి వారు. అవునని కానీ కాదని కానీ చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఈ వధువులిద్దరూ కూడా మోకరిస్తుండగా ప్రార్థన చేద్దాం. మా దండలు మార్చుకుంటారు, తర్వాత ప్రార్థనలో ముందుకు తీసుకువెళ్దాం. బైబిల్స్ ఉన్నాయి, మా బైబిల్స్ త్వరగా తీసుకో. ఇంకా ఉన్నాయి, ఓకే మార్చుకుంటే చేస్తే మా చేతితో పట్టు, నువ్వు ఈ చేతితో పట్టు. అలాగా బైబిల్ కనిపించండి, స్ట్రైట్గా పడుతుంది. బైబిల్ అర్థంగా పడుతుందా? నేను పక్కే ఓకే సార్, ఓకే సార్. చూడాల్సిన ఇచ్చేయండి. రైట్ క్లాస్ కొట్టండి, ఒకసారి గట్టి కొట్టండమ్మా. అయిపోయింది కదా, రివ్యూ చేస్తాను. భోజనం రెడీగా ఉన్నాయి. అలాగే దండలు మార్చుకుందాం. ఏదైనా చెప్పి దండయ్యారు, మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. నేను ఇంకెవరో అంతా చూడడం, నిన్నే చూస్తానో, నువ్వే నా జీవితం అన్నో, నువ్వే నా బతికనో, ఏదో మొత్తం మీద మీరు ఏమంటారో ఏదన్నా రెండు మాట్లాడి చెప్పాలి. నువ్వు అప్పుడే అటు ఇటు తీసేస్తున్నావు, ఇక్కడ చూడాలి. అప్పుడే డైరెక్షన్ మారిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి హ్యాండ్ ఇంకా డౌన్ చేయండి భారతి గారు. పట్టుకుని చెప్పాలి. ఏం చెప్పో గుర్తించలేదా గట్టిగా? I will love you for the rest of my life. ఓకే, క్లాస్ కొట్టండి. ఎప్పుడుందా? ఓకే, వెరీ గుడ్, వెరీ క్లాస్ కొట్టండి. భార్య పుత్రులుగా ఏర్పరచబడినటువంటి వీరిరువుని కూడా మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వీరి జీవన కాలం అంతా, వీరి జీవిత కాలం అంతా కుటుంబ జీవితంలో అభివృద్ధి పొంది ఫలించి అనేకమైన కుటుంబాలకు వీరు ఆశీర్వాదకరంగా వీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి ఏ వ్యతిరేకతను వీరి మీదకి దాడి చేయకుండా నిశ్శక్తి గల నామములో వీరిని దీవిస్తున్నాం, వీరిని ఆశీర్వదిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ఈ కుటుంబంలో కట్టడి నాయనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వీరి ఎడల నీకున్న ప్రణాళికలు గొప్పవి తండ్రి. వీరిద్దరి ఎడల ఉన్నటువంటి ప్రతి ప్రణాళిక నెరవేర్చబడడానికి ఇప్పటి నుంచి ప్రభు మార్గంలో సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క భయభక్తులు కలిగి ప్రభు వీరిరువురు కూడా వారి జీవిత కాలం అంతా కూడా కుటుంబస్తులుగా జీవించి ఫలించడానికి సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషమే ఈ కలయిక
కూడా వివాహము చేయబడి కుటుంబం ఏర్పరచబడ్డారు. కంగ్రాచులేషన్స్, హ్యాపీ వెడ్డింగ్ లైఫ్. కూర్చున్నాం ఈ సమయంలోని ఇచ్చుకోవాలి. రెండోది ఏంటంటే దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. బాగా అయిపోయి అందరూ పెళ్లిళ్ళకు పిలుస్తున్నారు, సరదాగా వాళ్ళ పనులు వాళ్ళు ఉండిపోకుండా వాళ్ళ జాబ్లో వాళ్ళు వెళ్ళకుండా ఈ దినంలో ఈ నిమిషంలో మీ కుటుంబంగా ఏర్పరచుకోవాలి. భార్య భర్తగా ఏర్పరచబడ్డారు కాబట్టి మీ ఇద్దరు ఏం చేయాలంట, మీ మధ్యలో అనుష మీ తల్లిదండ్రులు రానివ్వకూడదు, భరత్ మీ తల్లిదండ్రులు రాకూడదు. మీ ఇద్దరు జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంట, దేవుడికి మాత్రమే ఇవ్వాలి. దేవుడి మీ ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంట, అనుషని వాళ్ళ అమ్మకు చెప్పకూడదు, లేదా ఫ్రెండ్స్కి చెప్పకూడదు. అలాగే భర్త ఏం చేయాలంట, భరత్ ఏం చేయాలంట, భార్య మీద ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుక వాళ్ళ తల్లిదండ్రులకో లేదా వాళ్ళ అక్క చెల్లెలకో లేదా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పి తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇష్టపడకూడదు. మొదటగా వాళ్ళ ఇద్దరు ఏం చేయాలంట, దేవుడితో వాళ్ళ జీవితంలో ఆహ్వానించుకోవాలి. దేవుడు వాళ్ళ మూడో వ్యక్తిగా వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళ తల్లియో వాళ్ళ తండ్రిలో వాళ్ళకు థర్డ్ ఫోర్త్ వస్తారు. వాళ్ళు మూడో స్థానం ఎవరికి ఇవ్వాలి, ఇద్దరికి ఒకరు ప్రేమించుకోవాలి. తర్వాత దేవుడితో మనం వాళ్ళ జీవితం వాళ్ళు కట్టుకోవాలి. దేవుడితో కట్టుకుని దేవుడితో సహవాసం చేయాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. వస్తుందంట, వస్తుంది. మనస్తాభంలో వస్తుందంట, వస్తుంది. కుటుంబం అన్నప్పుడు మనం ఉంటుంది. మూడో విషయం ఏంటంట, వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలంట, దేవుని రాజ్యం వెతకడానికి ట్రై చేయాలి. దేవుని రాజ్యం వెతకాలి. ఎందుకన్నా మన దేవుని బిడ్డలో కాబట్టి దేవుని స్వార్థ ప్రకటించాలి. ఎవరికైనా వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ స్నేహితుల్లో కానీ వాళ్ళు ఏం చేయాలి, దేవుని స్వార్థ ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. దేవుని రాజ్యం వ్యాప్తి చెందడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు వీళ్ళ నిత్యము ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఉదయంలో ఒక సంతోషము సమాధానము వీళ్ళకు నిండి ఉంటుంది. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. నాలుగో విషయాలు ఏంటంటే, వీళ్ళిద్దరు కలిసి బంధువుల కన్నా స్నేహితుల కన్నా సేవకుల కన్నా ఇంటికి వచ్చిన ఎవరైనప్పుడు ఉన్నారో ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆతిథ్యం ఎవరికి చేస్తున్నారంట, దేవుడికి చేసినంత లెక్కల అది అంటది. వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయడం చాలా ఇష్టం. అది వీళ్ళిద్దరు నేర్చుకుని వచ్చిన వాళ్ళకు ఎన్ని కష్టం, ఒక వెలుగుగా నిలబడాలి. భర్తకు ఒక స్తంభంగా మనం నిలబడి భర్తకు ముందుకు తీసుకెళ్ళాలి. భర్త మంచి చెడు నేర్పించాలి. మంచి చెడు నేర్పించి ముందుకు తీసుకున్నట్టు తన ఒక స్తంభంగా ఒక వెలుగుగా ఉండాలి. అనుష తన కుటుంబం తన కట్టుకులో చాలా ఇంపార్టెంట్. భర్త కుటుంబం కట్టుకోలేడు, భర్త సంపాదిస్తాడు. కానీ భార్య ప్రార్థన ద్వారా తన కుటుంబం కట్టుకోవడానికి తను ఎవరు అవసరం తీర్చుకోవాలి. మనుషుల దగ్గరికి పరిగెట్టకూడదు. అమ్మ దగ్గరకో లేదా నాన్న దగ్గరకో బంధువుల దగ్గరకో స్నేహితుల దగ్గరకు పరిగెట్టకుండా దేవుడి దగ్గరికి పరిగెట్టి, ప్రభువా నేను నా కుటుంబం ఎలా కట్టుకోవాలి నేర్పించమను దేవుని అడగాలి. ఏదైనా నీకు తెలియనప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు జ్ఞానము ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తారు. సో కాబట్టి మనం దేవునితో ఇదన్నీ కూడా మనకు దేవునితో నడిచినప్పుడు వాళ్ళ కుటుంబం నిత్యము సంతోషంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఏ ఇబ్బందులు వస్తుంది. మీ కుటుంబంలో ఇప్పుడు ఈ లోకంలో మీ ఇద్దరు కూడా ఒక భార్య భర్తగా లోకం గుర్తిస్తుంది. అంతేకాని నువ్వు అనుష మీ హైదరాబాద్ అమ్మాయిని చెప్పదు, భరత్ వైజాగ్ అమ్మాయిని చెప్పరు. ఇద్దరు కూడా ఏమంటారు, సమాజం భార్య భర్తలు చెప్తారు. మీ భార్య భర్తగా లోకానికి దేవుడికి వెలుగుగా మీ ఇద్దరు నిలబడి లోకానికి మీ దేవుడిని చూపించాలి. మిమ్మల్ని చూపించడం కాదు, మీరు లోకానికి దేవుడిని చూపించినప్పుడు దేవుడు మిమ్మల్ని చూపించడానికి ఇష్టపడతారు. సో కాబట్టి మీ జీవితం మనుషులతో ముడిపడి లేదు, మనిషితో లేదు, ఈ లోకంతో లేదు. కాబట్టి దేవుడితో మీరు సహవాసం చేస్తున్నప్పుడు, దేవుడితో మీరు ఎల్లవేళలో రాత్రి అనగా పగలనగా మీరు దేవుడితో ఉన్నప్పుడు దేవుడు మీ ఇద్దరు జీవితాల గొప్ప వెలుగుగా నిలబెడతారు. మీ దగ్గర కాదు, ఈ లోకంలో మీ ఇద్దరు కూడా గొప్ప వెలుగుగా దేవుడు నిలబెడతారు. సో మీ ఇద్దరు ఎక్కడ ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి నామం మహిమగా
మీ కుటుంబం చుట్టి ఇప్పుడు మీ ఇద్దరు సింగిల్ కాదు, ఒక కుటుంబంగా ఒక జతపరచబడ్డారు కాబట్టి మీ కుటుంబం చుట్టూ ఒక కంచి వేస్తారు. ఆ కంచిలో మీరు ఉండాలి. ఆ కంచి దాటాలంట మీరు దేవుడితో లేకుండా ఉన్నప్పుడే మీరు దాటగలుగుతారు. దేవుడితో ఉన్నప్పుడు ఏ సాధారణ ఏ దుష్టాత్మ మిమ్మల్ని వచ్చి మీ కుటుంబాల కలిగిన చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. కాబట్టి మీ ఇద్దరు బొగ్గు జాగ్రత్త కలిగి దేవుడితో సహవాసం చేస్తూ దేవుడితో ఉండాలి, దేవుడితో నడవాలి. ప్రార్థన విడిచిపెట్టకూడదు, ప్రార్థనలో ఉండాలి. కాబట్టి దేవుడు ఈ వివాహము దేవుడు దీవించాలని భరత్ అనుష జీవితంలో దేవుడి గొప్ప కార్యములు రాబోదినాలు అందరూ చూడాలని మేము ఆశిస్తూ ఈ చిన్న గ్రీటింగ్ నేను ముగిస్తాను. ఇంత ఎండలో ఎక్కడెక్కడి నుంచో బళ్ళ మీద వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తుంది. తర్వాత విషయం ఏంటంటే, ముందుగా మనమందరమే మనుషులు, హ్యూమన్ బీయింగ్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, మనమందరమే భారతీయులమే, ఇండియన్స్. మనమందరమే భారత సంతతి. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనుషులని, తర్వాత భారతీయులు, ఆ తర్వాతనే కులము మతము అది ఇవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ వద్దు మనకి. ఇవాళ భారతదేశంలో ఎంత సంతోషంగా ఉన్నామంటే, ప్రపంచం సంతోషంగా ఉందా? ఇవాళ ఉందా? అలా కలవలున్నాం ప్రపంచం అంతా. ఎవరు శాంతం కాలేదు. కానీ మనం భారతదేశంలో ఉన్నవాళ్ళంతా భారతదేశం యొక్క పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇవాళ ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నారు. ఇవాళ మన వివాహాలు క్రిస్టియన్ మ్యారేజ్, హిందూ మ్యారేజ్, ఏదైనా సరే మన వివాహాలు చూసి అందరూ నేర్చుకొని మనలోకి వస్తున్నారు. కాబట్టి మీ అందరినీ చెప్పేది ఏంటంటే, వీలైతే కొంచెం హెల్ప్ చేయండి. చెప్పైనా పర్వాలేదు, చూస్తే పక్క వారికి హాని చేయాలని తలంపు కూడా మన మైండ్లోకి రాకూడదు. హాని చేయాలని తలం ఘనంగా వాళ్ళ చేతుల మీద జరిపించిన విధానం బట్టి వందనము. ఎందుకంటే చిన్నప్పటి నుండి భరత్, ఇంద్రజ, చంద్రిక ముగ్గురు కూడా వాళ్ళ చేతుల మీదనే పెరిగారు. ఈ స్థితిలో ఉన్నారంటే వాళ్ళ ప్రయత్న, మా సంఘ ప్రయత్న. మా సంఘం అందరికీ నా వందనాలు, మా కుటుంబం తరఫున. అలాగే వచ్చిన హైదరాబాద్ వచ్చిన విజయవర్ధన్ గారి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీకి మా వందనాలు. వచ్చిన బంధుమిత్రులకు మా వందనాలు. యూత్ శుక్రవారం నుండి కూడా ప్రతి కార్యక్రమంలో మా ఇంట్లో పిల్లలుగా సమస్తము యూత్ చేస్తారు. యూత్కి దేవుడి పేట వందనాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు యూత్ని కాదు కానీ మా బిడ్డలు కానీ మేము ఎప్పుడు మా కుటుంబంలో చేర్చుకుని, మా కుటుంబానికి ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సంఘం అంతా ఒక కుటుంబం, మాకు వాళ్ళ కుటుంబంలో చేర్చుకొని ఒక కుటుంబంలో చూస్తారు. దేవుడి పేట వందనాలు జరుపుకుంటూ అందరికీ లంచ్ ఉంది. లంచ్ చేసి వధువుని బిడ్డలు ఇద్దరిని అందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాము. చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చాము. జీవితంలో, భరత్ జీవితంలో నీ కార్యాలు నూతనపరచండి.
అలాగే వచ్చినటువంటి ప్రతి బంధువుని దీవించండి, ఆశీర్వదించండి. జరిగిన కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవునికి ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము నిరంతరము ఈ దినము కుటుంబంగా చేర్చబడినటువంటి భరతనుషులకు, వచ్చిన బంధువులకు, స్నేహితులకు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ मैडम बैक साइड लग रहा सर अच्छा